విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తన ప్రత్యర్థి గద్దె రామ్మోహన్ రావును టార్గెట్ చేస్తున్నారు. పదునైన విమర్శలు చేస్తున్నారు. గత 5 ఏళ్లలో గద్దె రామ్మోహన్ ఈ ప్రాంత ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాణిగారితోట 18వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ ప్రభుత్వము అందించిన సంక్షేమ పథకాల గురించి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణతో కలిసి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. గడప గడపకు తిరుగుతూ తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచారం నిర్వహిస్తున్న ప్రాంతంలో కొందరు మహిళలు అవినాష్ కు స్వాగతం పలికారు. విజయ తిలకం దిద్దారు. పూలు చల్లి తమ అభిమానం చాటుకున్నారు. గతంలో టీడీపీ హయాంలో డివిజన్లో అభివృద్ధి జరగలేదని దేవినేని అవినాష్ విమర్శించారు. వైసీపీ హయాంలో 25 కోట్లతో ఇక్కడ అభివృద్ధి పనులు చేశామని అవినాష్ గుర్తు చేశారు. 125 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, టీడీపీ హయాంలో కాల్ మనీ రాకెట్, బెట్టింగ్, మహిళలపై వేధింపులు మాత్రమే జరిగాయని అవినాష్ విమర్శించారు. 18వ డివిజన్లో పెద్దలు నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు ఒక ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షుల వారు కానివ్వండి, డివిజన్లో ఉన్న నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానివ్వండి, మహిళా నాయకులు కానివ్వండి, మొత్తం 18వ డివిజన్ కమిటీ అందరూ ఒక నాయకత్వంలో ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారు. ఈరోజు 18వ డివిజన్ రాణిగారి తోట ప్రాంతంలో గత తిలకత ఉన్నారని చెప్పని రోడ్లు, డ్రైనేజు, వాటర్ పైప్ లైను, కరకట్ట కింద రిటైనింగ్ వాల్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నిర్లక్ష్యం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రాంతం అయితే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చిన్న చూపబడిందో ఈరోజు అదే ప్రాంతాన్ని అన్ని విధాలుగా దాదాపుగా 25 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా 125 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ నిర్మిస్తాం కానివ్వండి, రిటైనింగ్ వాల్ పక్కన 12 కోట్ల రూపాయలతో ఈరోజు పార్క్ ఏర్పాటు చేసి ఆ పార్క్ ఈరోజు ప్రజానికానికి అందిస్తాం కానివ్వండి. అదేవిధంగా దాదాపుగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే ప్రజానికాన్ని నమ్మించి మోసం చేసిన కమ్యూనిటీ హాల్ ఈరోజు కళ్యాణమండపం మేము కట్టించాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కట్టించారు. డివిజన్ మొత్తం గారా ఈరోజు సిమెంట్ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేసాం. పార్క్ ఏర్పాటు చేసి అక్కడ పిల్లలు ఆడుకోవటానికి ఒక క్రికెట్ నెట్లు ఏర్పాటు చేసాం. లైటింగ్లు ఏర్పాటు చేసాం. కరకట్ట ప్రాంతంలో వాటర్ పైప్ లైన్ అందించాం. ప్రతి ఒక్క పంపులు అందించాం. ఇన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేశాం. అదేవిధంగా విద్యా వ్యవస్థకు వస్తే ఈ ప్రాంతంలో ఉంటున్న స్కూల్లో ఈరోజు నాడు నేడు కింద అభివృద్ధి చేసి ఎలిమెంటరీ స్కూల్ ఉన్న దాన్ని ఈరోజు హై స్కూల్గా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 1 కోటి రూపాయలు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. 100 కోట్లకు పైగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు. ఇదివరకు పెన్షన్లు వస్తే డివిజన్ మొత్తం మేర 50, 100 తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చేది. కానీ ఈరోజు సచివాలయానికి 300, 400, 500 మంది పెన్షన్లు వస్తున్నాయి. అంటే డివిజన్కి వచ్చేసరికి దాదాపుగా 1500, 2000 మందికి ఈరోజు పెన్షన్ అందించే కార్యక్రమం చేస్తాను. ఈరోజు ఎవరైతే అర్హత ఉన్నారో ప్రతి ఒక్కరి గారు అమ్మఒడి, చేయూత, విద్యా దీవెన, విద్యా కానుక, చేరోడు, వాహన మిత్ర, వైఎస్ఆర్ ఆసరా, ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏ హక్కు ఉందని చెప్పి నీ ప్రాంతంలో ఓటు అడుగుతారు. నేను ఒకటే అడుగుతున్నా గద్దె రామ్మోహన్ గారిని. నిన్న 12వ డివిజన్లో ఆయన తిరిగారు. 12వ డివిజన్లో తిరిగినప్పుడు ఆ ప్రాంతంలో వేసిన రోడ్లు ఏవైతే ఉన్నాయో అది మా హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేశారు. నిజంగా నడిసేటప్పుడు గద్దె రామ్మోహన్ గారికి ఇంతన్నా ఒక ఆలోచన అయినా లేకపోతే సిగ్గైనా, అరే నేను ఒకసారి ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఇంకొకసారి గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నానే, నేను వేయలేంది ఈరోజు ఒక 35 సంవత్సరాల కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వేశారని చెప్పని ఇంతన్నా గద్దె రామ్మోహన్ గారు ఆలోచించారని చెప్పని ఒక్కసారి మీరందరూ గారు ఆయన అడగాలి. ఆయన చేయలేని పని ఏదో మాట్లాడితే నాకు అనుభవం ఉంది, నాకు 70 సంవత్సరాలు
అని చెప్తారు కదా. మరి మీకు అనుభవం ఉంది, 70 సంవత్సరాలు అయి ఉండి మీరు చేయలేని పనులు మేము ఎలా చేయగలిగాం? అది ఏ రోజన్నా ఆలోచించారా గద్దె రామ్మోహన్ గారు? కేవలం మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, కుల రాజకీయాలతో, మత రాజకీయాలతో, పార్టీ రాజకీయాలతో మొన్న ఎక్కడో చూసా, స్వయాన గద్దె రామ్మోహన్ గారే మాట్లాడుతున్నారు. మాకేం భయం ఏంటి, టీడీపీ జనసేన కలిసిపోయింది కాబట్టి అంటే కుల రాజకీయాలకు అనుగుణంగా ఆయన మాట్లాడుతున్నారు. అంటే మిగిలిన ఓటేసే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మర్చిపోయారా? ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన సోదరులు గారు మా పార్టీలోకి వస్తున్నారు. నిన్న దాదాపుగా 100 మంది జనసేన పార్టీ వాళ్ళు మా దాంట్లో చేరారు. కృష్ణలంక ప్రాంతానికి సంబంధించి మరొక 100 మంది జాయిన్ అయ్యారు. పట్టమటి ప్రాంతానికి సంబంధించిన 100 మంది జాయిన్ అయ్యారు. ఈ యొక్క 20 రోజుల కాలంలో 500 పైగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎందుకు జాయిన్ అయ్యారు? ఒకటి, పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహం. 2, ఈ తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు ఎవరైనా తెలుగుదేశం పార్టీ ర్యాలీలకు వెళ్ళినా లేకపోతే మీటింగులకు వెళ్ళినా ఈరోజు వాళ్ళని అవమానపరుస్తూ మీరు ప్రవర్తించే తీరు విసుగు చెంది ఈరోజు జనసేన పార్టీ నాయకులు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈరోజు అవన్నీ చూసి తట్టుకోలేక ఆయన బయటికి రాట్లా. ఓటమి భయం గద్దె రామ్మోహన్ గారు పట్టుకుంది. మొన్న మా నామినేషన్ చూసి ఇంకా ఇంట్లోకి వెళ్ళి దాక్కుని తలుపులు వేసుకుని కూర్చుంటున్నారు. ఈరోజు ఒకటే, ఇదే 18వ డివిజన్లో నాకు తెలిసి రేపో మాపో ఎప్పుడైనా ప్రచారంకి వస్తారు కదా. ఈరోజు రోడ్లు, డ్రైనేజీ, లైటింగు, పార్కులు, రిటైనింగ్ వాళ్ళు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కట్టాం కదా. ఒక్కసారి మేమందరం గారు కోరుకునేది ఏంటంటే, నిజంగా ఈ ప్రాంతంలో ఏదన్నా గుడికి వెళ్ళి లేకపోతే అమ్మవారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి గద్దె రామ్మోహన్ గారు ఈ నియోజకవర్గ ప్రజానికానికి. 10 సంవత్సరాలు మీరు నాకు అవకాశం ఇచ్చారు కానీ నేను ఏమీ గారు చేయలేకపోయాను, ఒక దద్దమ్మలాగా నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను అని చెప్పని ఈ నియోజకవర్గ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి. మొన్న 20 డివిజన్ ఇందిరా కాలనీకి వెళ్ళాం. 2014 సమయంలో మీకు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయకపోతే నేను 2 కోట్ల రూపాయలు నా సొంత డబ్బులు ఇస్తా అన్నారు. 2014లో గద్దె రామ్మోహన్ గారు హామీ 2 కోట్లు కాదు కదా, 2 రూపాయలు గారు వాళ్ళ ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలా, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఎందుకు ఈ అబద్ధపు హామీలు? మళ్ళీ ఈరోజు అదే కొత్త తరహా అబద్ధాలు, హామీలు. 10 గంటలు మేము నీరు అందిస్తామని చెప్పని అంటున్నారు. నిన్నే మాట్లాడారు, మేము నీరు అందిస్తామని చెప్పని. 5 సంవత్సరాలు అధికారులు ఇప్పుడు ఏం పీకారు, ఏం చేశారు? 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు, ఏం చేశారు అని ఈరోజు తూర్పు నియోజకవర్గ ప్రజానికి అడుగుతున్నారు. మేము అడగట్లా. 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా, ఇచ్చిన హామీలు అమలుపరచకుండా, నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టేసి, నియోజకవర్గాన్ని నాశనం చేసి ఈరోజు మళ్ళీ మేము వచ్చి మేము బాగు చేస్తామని చెప్పంటే జనాభా ఎందుకు నమ్ముతారు గద్దె రామ్మోహన్ గారు అని చెప్పి ఈరోజు మేము అందరం గారు సూటిగా ప్రశ్నిస్తాం. ఎందుకు మళ్ళీ అబద్ధాలు? మీరు నిజంగా ఈ నియోజకవర్గంలో తిరగాలంటే, మీరు నిజంగా ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలోకి వచ్చి ఓటు అడగాలంటే ముందు క్షమాపణ చెప్పాలి గద్దె రామ్మోహన్ అని చెప్పి ఈరోజు తూర్పు నియోజక ప్రజానికం ప్రతి ఒక్కరిగా డిమాండ్ చేస్తారు. ఏ మొహంతో రిటైనింగ్ వాళ్ళు మీరు కట్టుకున్నారని చెప్తారు? పదండి వెళ్దాం, మీరు రండి, నేను వస్తా. ఈ ప్రాంతంలో చిన్నపిల్లల దగ్గరికి వెళ్దాం, ఎవరు పెద్దల దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్రాంతంలో ఆ రివర్ ఫ్రంట్లో పార్కులు ఆడుకుంటున్న చిన్నపిల్లల దగ్గరికి వెళ్దాం. వాళ్ళని అడుగుదాం, రిటైనింగ్ వాళ్ళు ఎవరు కట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా, చంద్రబాబు నాయుడు గారు కట్టారా అంటే చిన్న పిల్లవాడు గారా ఈ రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారే కట్టారని చెప్పంటారు. పదండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఏదో వీడియోలు చేసి గోడలు ఎక్కి జెండాలు పట్టుకుని స్కూటర్ ఎక్కి సైకిల్ తొక్కి 10 మంది మీ తెలుగుదేశం పార్టీ నాయకులతో
మా గద్దె రామోహన్ చంద్రుడు సూర్యుడు చందమామను నోట్లో పెట్టేసుకుంటారు, సూర్యుడిని చేతిలో పెట్టి నలిపేస్తారు. ఎందుకు ఈ మాటలు? మీ నాయకులు కాదు కదా తేల్చేది, ప్రజలను కదా తేల్చేది. ఎవరు కట్టారు, ఎవరు చేశారు ఏంటని ఎవరు తేల్చేది? ప్రజానికం కాదా? ప్రజలే కదా. ఆ ప్రజల దగ్గరికే వెళ్దాం. ఎవరో మీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను కూర్చోబెట్టి మా వారు ఇంద్రుడు చంద్రుడు, ఎందుకు ఈ మాటలన్నీ? నిజాలు మాట్లాడుకున్నాం, నిజాలు చెప్దాం, చేసింది చెప్దాం. ఈరోజు మేము దమ్ముగా చెప్తాం, ధైర్యంగా చెప్తాం. అరే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చారు, చేయూత ఇచ్చారు, ఆసరా ఇచ్చారు, ఇంటి స్థలాలు ఇచ్చారు, వాహన మిత్ర ఇచ్చారు, 674 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, 350 కోట్లతో రిటైనింగ్ వాళ్ళు కట్టామని మేము చెప్పుకోగలం. మీరేం చెప్పుకోగలరు? కాల్ మనీ చెప్పుకుంటారా? సెక్స్ ర్యాకెట్ చెప్పుకుంటారా? బెట్టింగులు చెప్పుకుంటారా? ప్యాకాట్లు చెప్పుకుంటారా? ఈరోజు సాక్షాత్తు నీ పక్కనే 24 గంటలు నీ పక్కనే ఉండి నీ ప్రచార కార్యక్రమంలో నీ రాజకీయ వ్యవహారాలు చూసే వ్యక్తి ఒక మహిళని ఇబ్బంది పెట్టి వేధించి తిట్టి కొట్టి కాల్ మనీ వేధింపులు గురి చేశారు. ఆ అమ్మాయి కేసు పెట్టలా? దానికి ఏం సమాధానం చెప్తావు? గద్దె రామోహన్ గారు అని చెప్పి ఈరోజు జర్నలిస్టులు మీరు అందరూ గారు అడగాలి. ఒక మహిళని వేధించి తిట్టి ముఖ్య అనుచరుడు నా వెనకాల గద్దె రామ్మోహన్ ఉన్నారు, మా రామ్మోహన్ గారు కాల్ మనీ చేస్తారు, సెక్స్ ర్యాకెట్లో పాల్గొంటుంటారు, ప్యాకాట్ ఆడతారు, బెట్టింగ్లు ఆడతారు కాబట్టి మేము గారు అదే చేస్తామని చెప్పని ఈరోజు రామ్మోహన్ అనుచరులు అందరూ గారు బరి తెగించి ఈరోజు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. దానికి రామ్మోహన్ గారు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈరోజు జనాభా గార నియోజకవర్గం ప్రజానికం గార అంటే చాలా సంతోషం. ఎందుకంటే మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు గారా ఒకటే చెప్పుతున్నారు, 10 సంవత్సరాలు మా నియోజకవర్గాన్ని పట్టిన దరిద్రం గద్దె రామ్మోహన్ ఇంకా మాకు వద్దు. ఆ దరిద్రాన్ని మేము వదిలించుకోవాలి, ఆ షో మాస్టర్ని వదిలించుకోవాలి, ఆ షో మాటలు వదిలించుకోవాలి, ఆ పెట్టల దొరల కౌరులు మేము వదిలించుకోవాలి. ఇవన్నీ గారా నేను చెప్పట్లా, మా వాళ్ళు ఎవరు చెప్పట్లా, నియోజకవర్గ ప్రజానికం చెప్పుతున్నారు. కాబట్టి మేము అందరం కూడా సిద్ధమైపోయాం. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని చెప్పని సిద్ధమైపోయారని చెప్పని అంటున్నారు. ఎటువంటి సందేహం గారు లేకుండా దమ్ముగా ధైర్యంగా రేపు జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ ఒక దీవెనలతో దేవుడు ఒక ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని సందర్భం చెప్పి